ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. కోల్కతాలో జరిగేటువంటి ఇన్సిడెంట్ గురించి విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక సీఎం రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయటం ఏంటో, దాని వెనకుండేటువంటి పొలిటికల్ వెండట ఏంటో, అండ్ దానితో పాటు ఒక మహిళకి ఇలాంటి అన్యాయం జరిగింది అని అంటే దాని మీద ఇప్పటికీ జడ్జిమెంట్ రాకపోవటం ఏంటో, అండ్ అక్కడ జరిగేటువంటి మెడికల్ కాలేజ్లో అసలు ఏం జరుగుతోంది, దేనికి సంబంధించింది, ఇప్పటికీ ఆ జడ్జిమెంట్ ఎందుకు ఆగుతోంది, అండ్ దీంట్లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ అసలు ఏ విధంగా జరుగుతోంది, అండ్ ఆ కాలేజ్లోనే ఎందుకు ఇలా జరిగింది, సో గతంలో ఏమైనా జరిగిందా, అండ్ ఆ కాలేజ్ హిస్టరీ ఏంటి, విస్తుపోయేటువంటి నిజాలు బయటపడుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి ఈ వీడియోను పూర్తిగా చూడండి. సో ఆ కాలేజీలో జరుగుతున్నటువంటి నేర చరిత్ర ఏ విధంగా ఉంది గతంలో, అండ్ ఇప్పటికెందుకు బయటకు వస్తుంది అనేటువంటిది పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. సో దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. అండ్ ఎవరైనా సరే ఇటువంటి కాలేజెస్ చూస్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు మాత్రం ఆలోచించుకోండి. సో కమింగ్ టు సబ్జెక్ట్. హలో రవీంద్రనాథ్ గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, కాలేజ్లో నేర చరిత్ర అనేది గతంలో చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి మనం విన్నాము. ఏంటి ఆ కాలేజ్, అంటే కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాగరాజ్ గారు, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి ఒక కాంట్రవర్షియల్ కాలేజ్ అయిపోయింది. అతి పురాతనమైన కాలేజ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అంటే గోవిందకర్ కాలేజ్. ఇది కలకత్తా మహానగరంలో. దాని జియోగ్రఫికల్ స్ట్రక్చర్ చెప్దాం. మధ్యలో హూగ్లీ నది ఉంటుంది, హౌరా బ్రిడ్జిగా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ కలకత్తాలో ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ యొక్క సంగతులు ఏంటి, అసలు మెడికల్ కాలేజీలో గత చరిత్ర ఏంటి, ఏమేం జరిగాయి అని చెప్పుకునే ముందు కొంత నైసర్గిక స్వరూపం ఉందండి. ముఖ్యంగా కలకత్తాలో ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది. నేను నెగిటివ్ చెప్పడం కాదండి, ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. దాన్ని సోనాగచ్చి అంటారు. ఈ సోనాగచ్చి అనేది హూగ్లీ నదికి రెఫ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సోనాగచ్చి ప్రాంతానికి అంటే రెడ్ లైట్ ఏరియాకి 1.7 కిలోమీటర్స్లో ఉంటుంది ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుందంటే, మెడికల్ కాలేజ్ ఉంది ఒక భూతల స్వర్గం అండి. అంటే భూతల స్వర్గం కాదు, ఒక కాంట్రవర్షియల్. ఇది అంటే ఏం జరుగుతుంది బయటికి రాదు. మిగిలిన ఇంజనీరింగ్ కాలేజెస్, మరో ఫార్మసీ కాలేజెస్ కాదు. మెడికల్ కాలేజ్ ఉంది ఒక కాంట్రవర్షియల్ ఇమేజ్లో ఉంటుంది ఎప్పుడు కూడా చట్టంలో. అందులోపల ఏం జరుగుతుంది, ఏ కాలేజీలో ఏం జరుగుతుంది బయటికి రాదు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ 100 సంవత్సరాల పైబడిన పురాతన కాలేజ్. కలకత్తాలో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో 48 గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఉంటే అందులో 1-2 స్థానం ఉంటుంది ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్. నేషనల్ మెడికల్ కాలేజ్ తర్వాత రెండో కాలేజ్, అతిపెద్ద కాలేజ్ చెప్పుకుంటాం. ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ యొక్క పుట్టుపూర్వోత్తరాలు పరిశీలించి మనం కాస్త ముందుకెళ్ళినట్లయితే నేర చరిత్రకు సంబంధించి, నేను మంచిని చెప్పట్లేదండి, కొన్ని వందల బ్యాచ్లు విలే. ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఈ రోజు మనకి జరిగిన ఈ సంఘటన మీద ఏదైతే చర్చలు చేసుకుంటే ఇది ఫస్ట్ టైం కాదు. ఇది ఆల్రెడీ చాలా సంఘటనలు జరిగాయి. ప్రతి సంఘటనను కూడా ఒక సూసైడ్ అనే యాక్ట్లో, ఒక సూసైడ్ యాంగిల్లో చూపించి చిత్రీకరించి ఇది సూసైడ్ జరిగిందని ఎప్పటికప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చేసేసి దాన్ని క్లోజ్ చేసేటువంటి సంఘటనలు చాలా జరిగాయి. కల్ప్రిట్ జరిగాయి. సో నేను అందులో కొన్ని ప్రధానంగా చెప్పగలుగుతాను, న్యూస్ మీడియాలో వచ్చేటువంటి న్యూస్లు చెప్తాను. ఫస్ట్ టైం 2001లో కూడా బయటపడింది. ఉమెన్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ దగ్గరలో సౌమ్య బిశ్వాస్ అంటే ఒక అమ్మాయి విగత జీవురాలే పడింది అక్కడ. అది సూసైడ్ కేసుగా చిత్రీకరించి క్లోజ్ చేసేసారు ఆ కేసు. ఆ యొక్క చరిత్ర యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా సౌమ్య బిశ్వాస్ అంది అక్కడ ఒక పోర్న్ రాకెట్ నడిచిందని, ఈ అమ్మాయి పోర్న్ రాకెట్ వ్యతిరేకంగా పోరాటం చేసిందని అప్పట్లో. సెక్స్ రాకెట్, పోర్న్ రాకెట్తో పాటు సెక్స్ రాకెట్ రెండు సిమిలర్గా దగ్గర పదాలు ఉన్న టెర్మినాలజీ వేరే ఉంటుంది లీగల్గా. సో ఈ రెండు అక్కడ జరిగాయి. ఇక్కడ ఈమెను ఫోర్స్ చేసినప్పుడు సౌమ్య బిశ్వాస్ అక్కడ ప్రతిఘటించింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆ కాలేజీలో ఈమెని అతి పాశవికంగా చంపేశారు. అప్పట్లో ఎంత సోషల్ మీడియా లేదు, ఈ సంఘటనలు లేవు. ఎగ్జాక్ట్లీ సౌమ్య బిశ్వాస్ మీరు ఒకసారి పాత హిస్టరీకి చూసినట్టయితే గూగుల్ చూస్తే కనిపిస్తుంది. సౌమ్య బిశ్వాస్ కేసు 2001లో ఫస్ట్ టైం ఇక్కడ బయటపడిన కేసు. ఎగైన్ మరలా 2007లో జరిగింది. ఒక ప్రొఫెసర్ డీకంపోజ్ చేయబడిన బాడీ, అది డమ్డమ్ అపార్ట్మెంట్ అని ఎగ్జాక్ట్లీ ఆర్జికర్ మెడికల్ అతి సమీపంలో ఉంటుంది. ప్రొఫెసర్కి ఇచ్చే నివాస గృహాలు అవి. అక్కడ ఉన్న ప్రొఫెసర్స్కి ఇచ్చిన నివాస గృహాలు డమ్డమ్ అపార్ట్మెంట్ అని, అపార్ట్మెంట్లో పూర్తిగా డీకంపోజ్ చేయబడిన ఒక బాడీ బయటపడింది. దాని మీద అప్పట్లో కొన్ని ఇష్యూస్ అయినాయి. ఏం జరిగిందో తెలియదు. ఆ ఇష్యూస్ని కూడా క్లోజ్ చేసేసారు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సిబ్బంది. అప్పుడు 2003లో నాగరాజ్ గారు ఇలాంటిదో మరో ఇష్యూ జరిగింది. ఒక హౌస్, అంటే అక్కడ ఉన్నటువంటి హౌస్ స్టాఫ్, అంటే సర్వీస్ అసిస్టెంట్ స్టాఫ్, ఆమె కూడా ఇక్కడ సూసైడ్ చేసుకొని జరిగిందని ఒక రిపోర్ట్ రాసి క్లోజ్ చేసేసారు పోలీసులు ఆ ఫైల్ కూడా. 2014లో ఒక ఇష్యూ జరిగింది. అదే ఇందాక చెప్పాను కదా, డీకంపోజ్ చేసిన ప్రొఫెసర్ యొక్క కేసు. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే మనం 24లో, అంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అవ్వడం వల్ల ఇది, లేకపోతే ఈ సోషల్ మీడియా ఈ హడావుడు లేకపోతే బహుశా దీన్ని కూడా క్లోజ్ చేసేవారేమో పోలీసులు. ఫస్ట్ చెప్పిన పోలీసు రిపోర్ట్ వేరు, ఇప్పుడు జరుగుతున్న పోలీసు రిపోర్ట్ వేరు.
అంటే యాక్చువల్ జరుగుతున్నటువంటి రోజు రోజుకి గంట గంటకు వస్తున్న న్యూస్లు వేరే ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఇష్యూలో ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న కరెంట్ ఇష్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే కరెంట్ ఇష్యూలో 3 కల్పిట్స్ ఉన్నారని. ఆ 3 కల్పిట్స్లో ఆల్రెడీ ఎప్పుడైతే జరిగిందో August 9th జరిగిందో August 9th నైట్ ఆ 3 కూడా ఫ్లైట్ ఎక్కి ఆల్రెడీ వెళ్ళిపోయారు. అందులో శుభంజన్ మహాపాత్ర అనే పేరు ప్రధానంగా కనిపిస్తుంది. ఇతను వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీ యొక్క ప్రధాన ఎంపీ గారు అబ్బాయిగా తెలుస్తుంది ఈ విషయం. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో హాస్టల్స్ రూమ్స్లో జరిగేదంతా కూడా సెక్స్ రాకెట్. క్లియర్గా చెప్పొచ్చు, పచ్చిగా మనం క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే న్యూస్ అలా వస్తుంది. ప్రతి హాస్టల్స్లో ఉమెన్స్ హాస్టల్ అయితేనేమి, మేల్ హాస్టల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా సెక్స్ రాకెట్ జరుగుతుంది. సెక్స్ వర్కర్స్ వస్తారు, సోనాగచి ప్రాంతం నుంచి సెక్స్ వర్కర్స్ వచ్చి ఇక్కడ పేయింగ్ గెస్ట్లుగా వెయిట్ చేస్తూ ఉండి, ముఖ్యంగా కంట్రోలింగ్ ఉండదండి ఈ యొక్క హాస్టల్స్లో. మెడికల్ కాలేజ్ హాస్టల్స్ మీద ఎవరికి ఎటువంటి కంట్రోలింగ్ ఉండదు. డైరెక్ట్గా ప్రొఫెసర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ పైన వీసీ ఉంటుంది, కాలేజ్ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, ఆ పైన ఉండేది వీసీ ఉంటాడు, దీనిపైన ఉండేది గవర్నర్ ఒకటి. మనకు తెలుసు ఇవన్నీ కూడా కాలేజెస్. ఈ హాస్టల్స్ల మీద సరైనటువంటి నిఘా ఉండదు. ఆర్జికర్ హాస్పిటల్ ఉంది, మరి పేరు పొందినటువంటి కాలేజ్. ఇటువంటి విషయాలకు ముఖ్యంగా సెక్స్ రాకెట్స్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, ముఖ్యంగా మత్తు పదార్థాలు తీసుకోవడం కానీ, హ్యూమన్ ట్రాకింగ్, ఇంకోటి ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అని బాగా జరుగుతుంది ఇక్కడ. ముఖ్యంగా ఏజ్ బిట్వీన్ 20 నుంచి 27 years మధ్యలో గర్ల్స్, అంటే అప్పుడే ఫ్రెష్గా వాళ్ళు మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ వచ్చిన బ్యాచెస్, సెకండ్ ఇయర్ వచ్చిన బ్యాచ్లు మాత్రం హ్యూమన్ ట్రాఫికింగ్కి బాగా గురవుతున్న కాలేజీలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రధాన అభియోగం ఏంటంటే సోనాగచి ప్రాంతం నుంచి గర్ల్స్ని తీసుకొచ్చి ఇక్కడ సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఎక్కడ ఈ ఇప్పుడంటే మనకు ఓయో రూమ్స్ వచ్చాయి. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అనేది మోడర్న్గా చెప్పుకోవాలంటే ఒక ఓయో రూమ్స్గా పనిచేస్తాయి. ఉమెన్స్ హాస్టల్స్ కానీ, మేల్ హాస్టల్స్ కానీ, మేల్స్కి మేల్ జరుగుతుంది, ఉమెన్స్కి ఉమెన్ జరుగుతుంది. కొన్ని చాలా విషయాలు more than 90% ఆఫ్ ఇష్యూస్ అనేవి బయట పబ్లిక్లో రాకుండా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో. దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే స్టూడెంట్స్ అనేవారు కట్టు బానిసలకు బతుకుతారు. ఎగ్జాక్ట్లీ మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ అంటే కట్టు బానిసలు, కట్టప్పల్లా బతుకుతారు. ఎందుకంటే ఇక్కడ మిగిలిన ఇన్స్టిట్యూట్స్లో కాకుండా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ చేతిలో వీళ్ళ మార్క్స్ ఉంటాయి. థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. థియరీ అనేది ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో థియరీ పార్ట్ నడుస్తుంది, కానీ ప్రాక్టికల్స్ మొత్తం కూడా ప్రొఫెసర్ చేతిలో ఉంటాయి. సో ప్రొఫెసర్ అనేవాడు వీళ్ళ చేతిలో ఉంటాడు. ఏం చేయాలన్నా భయపడతారు, తమ కెరీర్ కోసం భయపడతారు. అక్కడ ముఖ్యంగా మేల్ని పక్కన పెడితే ఫిమేల్స్ భయపడతారు. పేరెంట్స్కి చెప్పుకోలేరు, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకోలేరు, సొసైటీలో చెప్పుకోరు, సోషల్ మీడియాకి రావాలంటే భయం, తమ కెరీర్ ఎక్కడ పోతుందని చెప్పి. ఇది చాలా చోట్ల జరుగుతున్నప్పుడు కూడా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ దీనికి మెయిన్ అడ్రస్ అయిపోయింది. ఈరోజు జరిగిన సంఘటన దృష్టి అయినా ఇప్పటికైనా అవేర్నెస్ రావాలి, మెడికల్ కాలేజ్ యొక్క సిస్టమ్స్ మారాలి. ఇక్కడ ప్రధానంగా ఈ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ని అపాయింట్ చేసే సిస్టమ్ అంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో ఇక్కడ ఆ రాజకీయానికి అనుకూలంగా అంటే వీళ్ళ పాలిటిక్స్కి అనుగుణంగా ఉన్నటువంటి కాలేజ్ వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్లు పెడతారు. ఇప్పుడు ఏదైతే ఈ రోజు ఇన్సిడెంట్లో మనం చెప్పుకున్నటువంటి సంజయ్ ఘోష్, ఇతను కొత్తగా ఏం కాదు, ఇతని మీద కూడా చాలా నేర చరిత్ర ఉన్నది. గడిచిన ఇది ఆల్మోస్ట్ 8th year అదే కాలేజ్ ప్రిన్సిపాల్గా సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. 8 years నుంచి పనిచేస్తున్నటువంటి సంజయ్ ఘోష్ కూడా చాలా నేర ప్రవృత్తి కలిగి ఉన్నాడు. హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇప్పటికే 2 సార్లు ఈయన మీద FIR కూడా నమోదైంది. FIR నమోదైన వ్యక్తిని ఇప్పటికీ ఎలా కొనసాగిస్తున్నారు అనేది ప్రశ్నార్థకం. ఇది చెప్పాల్సిందే ఆ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే వీసీ గవర్నర్స్ దీనికి సమాధానం చెప్పాలి. ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా గవర్నర్స్ అండర్లో ఉంటాయి. అవును, ముఖ్యంగా తృణమూల కాంగ్రెస్ పార్టీ అంది ఒక పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నట్టుగా చెప్తారు ఇక్కడ ఇతను. అక్కడ ఏంటంటే ఈ ముఖ్యంగా ఈ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు అఫీషియల్ ఫీజెస్ కాకుండా ఈరోజు మనం ఏదైతే కల్పరేట్ మనం ఈ సంఘటనలో ఉన్నటువంటి బాధితురాల గురించి మనం మాట్లాడితే ఈ అమ్మాయి ఆడియో క్లిప్లో కూడా ఒక న్యూస్ చెప్పింది. ఇక్కడ మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్తో దే ఆర్ ఆస్కింగ్ మోర్ మనీ, అంటే అఫీషియల్ రికార్డ్స్ కాకుండా అన్అఫీషియల్గా దే ఆర్ ఛార్జింగ్ ఎక్స్ట్రా మనీ అని చెప్తున్నారు అమ్మాయి. ఒక వీడియో క్లిప్ కూడా ఆడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. ఈ లంచగొండితనం అంటే ఎక్కువగా కరప్షన్, ఓవర్ కరప్షన్ ఉంది ఈ కాలేజీలో ఎక్కువగా ఉంది ఆర్జికర్ మెడికల్ కాలేజీలో. ఇంకొకటి ప్రధాన విషయం అవయవాల మార్పిడి, ఇంటర్నల్ హ్యూమన్ ఆర్గాన్స్ని ఇక్కడ ట్రాఫికింగ్ చేయడం ఉన్నది ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రధానంగా ఉంది. అక్కడ నుంచి ఈ దేశం దాటి అటు పైగా ఉన్నటువంటి బంగ్లాదేశ్, బర్మా, ఇక్కడ నుంచి పై దేశాలకి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నాయి. అంటే ఆర్గాన్స్ ఉన్నటువంటి ఆర్గాన్స్ ట్రాఫికింగ్ అంటారు, లీగల్ టెర్మినాలజీలో ఆర్గాన్స్ ట్రాఫికింగ్ అంటారు. ఇది ఎక్కువగా సప్లై అవుతుంది. చాలా మంది ఆర్జికర్ మెడికల్ కాలేజ్ శవాల దెబ్బలా ఉంది. అది మీరు యాక్చువల్గా మెడికల్ కాలేజ్ అన్నది ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక మెడికల్ హాస్పిటల్ ఉండాలి. ఫస్ట్ మెడికల్ హాస్పిటల్గా ఒక 3 years కంటిన్యూటీ ఉంటేనే మెడికల్ కాలేజ్ ఇస్తారు. మెడికల్ హాస్పిటల్ 3 years కంటిన్యూటీ ఉండాలి. దీనికి అనుసంధానంగా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రాక్టికల్స్కి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ థియరీ ప్రాక్టికల్స్ నేర్చుకుంటారు ఉద్దేశంతో. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇప్పటికే కాదు 100 ఏళ్ల నుంచి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో ఏంటంటే మెడికల్ కాలేజీల యొక్క వ్యవస్థ మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికైనా ఒక మెడికల్ కాలేజీలో పేరెంట్స్
తమ స్టూడెంట్స్ని జాయిన్ చేసేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ యొక్క ప్రీవియస్ హిస్టరీ ఏమిటి. అన్ఫార్చునేట్ అండి, ఒక దురదృష్టమైన సంఘటన మన సొసైటీ జరుగుతుంది ఏంటంటే, మన పిల్లల్ని ఎల్కేజీ నుంచి 10th క్లాస్ జాయిన్ చేయాలంటే ఏ ప్రైవేట్ స్కూల్ బాగుంటుంది, లక్షల్లో ఫీజు చెల్లించి చేద్దాం అనుకుంటాం. కానీ వన్స్ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మెడికల్ కాలేజీలకు వెళ్ళాలంటే ఫస్ట్ ప్రయారిటీ మనం ప్రిఫర్ చేసేది మాత్రం గవర్నమెంట్ కాలేజెస్. అంటే ప్రభుత్వం ఎల్కేజీలని ఇంత ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 10th క్లాస్ వరకు మనం చదివించలేదా? ఈ యొక్క సిస్టమ్ మారాలండి, ప్రభుత్వ వ్యవస్థ మారాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. విదేశాల్లోగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే పెట్టగలుగుతామో దాని మీద కూడా దానికి ఒక స్పెషల్ వింగ్ ఉండాలి, ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి, ప్రత్యేక చట్టాల యొక్క రూపకల్పన జరగాలి. అటువంటి సందర్భంలో విద్యా వ్యవస్థ బాగుంటుంది. ఆర్జేకర్ లాంటి వర్స్ట్ మెడికల్ కాలేజెస్ అన్నాయి ఇప్పటికైనా కళ్ళు తెరిచి సర్దుకోకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకుంటాయి. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అంటే మెడికల్ కాలేజ్ని చూస్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా దాని హిస్టరీ ఏంటనేటువంటి విషయం కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా చాలా ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నారు, ఆ ప్రిన్సిపల్ మీదే ఉందని చెప్పారు. చూడండి, అసలు మీరు ఏదన్నా అంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే మీ పిల్లలకి ఒక మంచి కాలేజ్లో జాయిన్ చేయించాలి అనుకున్నప్పుడు కాలేజ్ నేర చరిత్ర ఉందా లేదా అనేటువంటి విషయం కూడా 1-2 సార్లు రీచెక్ చేసుకొని వెళ్ళండి. నిజంగా అంటే ఇది వచ్చిన తర్వాత అవేర్నెస్ అనేది చాలా బలంగా పెరిగిందని చెప్పేసి అంటాను నేను. ఎవరైనా సరే మెడికల్ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, అవేర్ అవ్వాల్సినటువంటి విషయాలు, అండ్ పేరెంట్స్ కూడా అవేర్గా ఉండవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. రియలీ గ్రేట్. సామాజిక బాధ్యతతో కొన్ని సంఘాలు, ముఖ్యంగా ఎన్జిఓ సంఘాలు కూడా, హ్యూమన్ రైట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క మెడికల్ కాలేజ్ మీద ఏదైతే ఉందో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. నిజంగా చెప్తారండి, మెడికల్ కాలేజ్ అన్నది మిగిలిన ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అంటే మిగిలిన ఎడ్యుకేషన్ లాగా చదువుకునే కుర్రాడు కాదు. ఆ కాలేజీ వ్యవస్థే ఒక అద్భుతంగా అని ఊహించుకుంటారు పేరెంట్స్ అందరూ కూడా. కానీ వాస్తవం పరిస్థితి వేరు, రియాలిటీ వేరు, జరుగుతున్నది వేరు. ఇక్కడ సాక్ష్యాలను తారుమారు చేయడం అన్నది గడిచిన 2 రోజుల నుంచి మనకి కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. సంఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక వాల్ను బ్రేక్ చేసినటువంటి ఫోటో ఇమేజెస్ మనం చూసాం. ఎందుకు బ్రేక్ చేశారు, ఆ సెమినార్ హాల్ని ఎందుకు, అక్కడ సంఘటన ప్రదేశాన్ని ఎందుకు పబ్లిక్ని అలౌ చేశారు, దాన్ని రెన్యువేషన్ పేరుతో ఎందుకు బ్రేక్ చేశారంటే కూడా రీసెంట్గా మనకి ట్విట్టర్లో వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే, ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో ఈ హత్య చేసిన తర్వాత వాళ్ళ చేతుల్ని అక్కడ పక్కన సింక్ ఉందట, ఆ సింక్ దగ్గర కడుక్కున్నారు. ఆ సింక్ దగ్గర రక్తపు చారికలు కూడా కనిపిస్తున్నాయి. సో సింక్ని బ్రేక్ చేస్తే బ్రేక్ కనిపిస్తుందని రెన్యువేషన్ పేరుతో మొత్తం వాళ్ళని కూడా బ్రేక్ చేశారు. రీసెంట్గా ట్విట్టర్లో మనకు కనిపిస్తున్నటువంటి న్యూస్ కూడా ఇది. సో ఇదేంటంటే ఈ కాలేజీలో జరిగిన ప్రతి సంఘటన అనుమానాస్పదం, సాక్ష్యాలను తారుమారు చేయడం అన్నది ప్రధానంగా ఏంటంటే సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు. దీంట్లో ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ప్రధాన హస్తాన్ని ఇందులో చూపించి మొత్తం టాపిక్ని డైవర్ట్ చేసి ఒకే ఒక వ్యక్తి మీద మొత్తం తోసేస్తున్నారు. ఆ వ్యక్తే బాధితుడు, ఆ వ్యక్తే ఈరోజు మనకి దోషి, ఒక కల్పిట్గా కనిపిస్తున్నాడు. అతనే మనకి, ఆ వ్యక్తి పేరు సంజయ్ రాయ్. మొత్తం టాపిక్ని డైవర్ట్ చేసి సంజయ్ రాయ్ మీద నెట్టేశారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. డెఫినెట్గా నాగరాజు గారు దీని మీద ఇంకా సిబిఐ కాదండి, నేనేమంటాను, సిబిఐలు, సిఐడీలు, ఎన్ని రకాల ప్రధాన వ్యవస్థలు ఉన్నాయో అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయితేనే సత్వరం బాధితులకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా కలకత్తాలో జరిగిన ఈరోజు ఈ సంఘటనకి ఒక ముఖ్యమంత్రి, సాక్షాత్తు సిట్టింగ్ ముఖ్యమంత్రి, వర్డ్ డిఫరెంట్ వర్డ్, ముఖ్యమంత్రి రోజు రోడ్డు మీదకి వచ్చి న్యాయం జరగాలి బాధితుడికి. ఆమె హోమ్ మినిస్టరు, ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, 2 పోస్టులు కాకుండా ఇంకో 2 పోస్టులు కూడా అదనంగా ఉన్నాయనుకుంటాను. తనే రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయాల్సిన వ్యక్తే న్యాయం చేయకుండా పోయి రోడ్డు మీదకి వచ్చి నిందితుడిని మేము వారం రోజుల్లోగా జరిగిపోవాలి, అతన్ని ఉరితీసేయాలి అంటే ఏం చేయాలనుకుంటుంది గవర్నమెంట్? అక్కడ కాలేజీలో జరుగుతున్న చాలా అవకతవకల్ని పులి స్టాప్ పెట్టేద్దామనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ విషయం అర్థమవుతుంది. విషయం అది కాదు. విషయం ఏంటి, అక్కడ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో చాలా అవకతవకలు, అవి కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇదే ఇష్యూ మీద ముఖ్యమంత్రిని కూడా వీలైతే మనం ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే కదా సార్. అంటే దాన్ని బట్టి అర్థం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి తన హయాంలో జరిగింది కాబట్టి ఈవెన్ ముఖ్యమంత్రిని కూడా ఇంట్రాగేట్ చేయాలి. ఇందులో ఎవరెవరు బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఎవరెవరు గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, దీనికి సంబంధించిన టోటల్ వ్యవస్థను కూడా ఇంట్రాగేట్ చేయాలి. వీలైతే సిబిఐకి ఇచ్చారు కాబట్టి సిబిఐ కాదండి, సిబిఐ కన్నా పవర్ఫుల్ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి దీనిని కానీ యొక్క విచారణ జరిపితే బాధితురాలు ఆ విషయంలోనే కాకుండా కాలేజీల యొక్క ప్రక్షాళన కూడా జరుగుతుందని నా ఉద్దేశం నాగరాజ్ గారు. ఇది జరగాలని మెడికల్ కాలేజెస్ ప్రక్షాళనకు అయితే చాలా జరుగుతాయండి. ఈ ఇన్సిడెంట్ నుంచి ఏ కాలేజ్లో ఇవాళ ఈ వీడియో చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కాలేజెస్ ఏవేవి అయితే ఉన్నాయో అండ్ ఎవరెవరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో కింద కామెంట్ బాక్స్లో మాత్రం డెఫినెట్గా పోస్ట్ చేయండి. ప్రక్షాళన ఈ రోజు నుంచే మొదలయ్యేలాగా చూసుకుందాము. మన పిల్లల్ని మనమే కాపాడుకుందాము. ప్రతి చోట
ఆర్జికర్ కాలేజ్ లాంటివి చాలా ఉంటాయండి. అంటే బయటపడవు. బట్ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ ప్రాక్టికల్ మార్క్స్ ఎక్కడ తక్కువ అయిపోతాయేమో, లేదంటే టీచర్స్ కొంతమంది భయపెట్టే పరిస్థితులు చాలా చూస్తాం. సో ఈ ప్రక్షాళన ఎక్కడి నుంచే మొదలవ్వాలని కోరుకుందాం. మీరు ఏదున్నా సరే మీ పిల్లలకు సంబంధించి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ప్రతి మెడికల్ కాలేజ్ గురించి మీరు డెఫినెట్గా మొహమాట లేకుండా ఎవరైనా మాట్లాడాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే మీరు రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.